అంతరానిండున్న పరమాత్మకి, పరబ్రహ్మ స్వరూపానికి నమస్కారం. నేను పరమాత్మని. ఆ పరమాత్మతోటే మన ప్రయాణం జరగాలి. దేహభావన తగ్గించుకుంటూ ఆ దేహం నేను కాదు అనుకోకపోతే ఆ తలంపుతోటే మనం ఉండిపోవాల్సి వస్తుంది. జీవలక్షణాలు తగ్గించుకుని పరమాత్మ లక్షణాలు పెంచుకోవాలి అంటే నేను చైతన్యాన్ని, నేను పరమాత్మని, పరబ్రహ్మ స్వరూపాన్ని అని ఎల్లవేళ కూడా తన్మయ స్థితితో ఉండాలి. మనం బ్రతుకున్నంతసేపు కూడా మన పని ఇదే, మన లక్ష్యం ఇదే అనే శ్రద్ధతోటి, ఆ విశ్వాసంతో అలా ఉండిపోవాలి. మనం ఉన్నంతసేపు కూడా ఏది మన పని, ఏది మన పని కాదు అని మనం ఆలోచిస్తే మన పని ఏంటో మనకు తెలియబడితే నేను చైతన్యాన్ని అనేది మన పని అని తెలుస్తుంది. ఆ సాక్షిభూతుడే మన పనులన్నీ చేస్తుంది. సాక్షిగా మనం మిగిలిపోవట్లేదు. చైతన్యంగా మిగిలినప్పుడు ఇంకా దేహభావన తొలగి జీవుడే పరబ్రహ్మ స్వరూపం తెలిసి జీవ బ్రహ్మైక స్థితిలో అలా ఉండిపోతాడు. ఇదే జీవ బ్రహ్మైక స్థితి. బ్రహ్మ స్థితి అన్న సమదృష్టి, సమభావన దేంతో ఉండాలంటే చైతన్య భావంతో తప్పించి వేరుగా దేంతో ఉన్న జన్మలు కాయ. మనం అదే ఉన్నాము, అలా ఉండిపోవాలి. అలా ఉండిపోవాలంటే మన సాధన ఎంతసేపు తనతో తాను ఉండిపోవాలంటే నేను బ్రహ్మము, ఈ దేహం నేను కాదు, నాకెందుకు. ఎంతసేపు కూడా సాక్షిభూతుడే పనులు చేసుకుంటాడన్న భావంతో ఉండిపోయి దేహస్పందన తగ్గించుకుంటా ఉండి కొద్ది మనకి అసలైన సుఖం అందుతుంది. అసలైన సుఖమే మనలోనే ఉంది. అసలైన సుఖం మనలో ఉంది. ఆ ఉన్నదాంతో ఉండిపోవాలి. అలా హాయిగా ఊరుకు ఉండిపోవాలి. ఆ ఉండటాన్ని మనం గుర్తుంచుకుంటూ నేను పరమాత్మను భావంతో ఉన్నప్పుడే ఆ గుర్తింపు ఉంటుంది తప్పించి మామూలుగా అయితే అలా ఉండలేవు. ఎంతసేపు నువ్వెవరో, ఏంటి, ఏ పని కోసం వచ్చావు, నీ పని నువ్వు చేసుకోవాలి కదా. ప్రతిజ్ఞ చేసావు తల్లి గర్భంలో ఉంది, ఆ ప్రతిజ్ఞ నెరవేర్చాలి అనే భావంతో నువ్వు ఎల్లవేళ కూడా సంసిద్ధంగా ఉంది. ప్రతి దాన్ని కూడా చైతన్యం అన్న భావంతో ఉంది. ఇది అదేని కాదు, ప్రతి జీవి ఎవరు, ఏంటి, వివేకం, వైరేకం, ఆత్మానాత్మ వివేకంతో విచక్షణ జ్ఞానం తెలుస్తుంది. ఇది నిజం, ఇది అబద్ధం. అప్పుడు శమధమాద చక్ర సంపత్తితోటి ముముక్షత్వంతో మనం హాయిగా ఉండగలం. ఎంతసేపు తీవ్రమైన కాంక్ష ఉండాలి, శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. ఆ యథార్థాన్ని ఎప్పుడూ యథార్థంగా ఉంచుకుంటే మన విధిని మనమే తయారు చేసుకున్నాం కాబట్టి ఆ విధితో మనం ఉండాలి అంటే నేను పరమాత్మని, అందరూ పరమాత్మ, అంతటా పరమాత్మ అన్న భావంతో జీవుడే దేవుడు, నరుడే నారాయణుడు, మానవుడే మాధవుడు అన్న తలంపుతో మనం ప్రతి జీవిని తన స్వరూపంలాగా ఆనందంగా మనం తీసుకోవాలి. స్వస్వరూపానందం అంటే ఏంటి? తన యొక్క స్వరూపాన్ని గుర్తుంచుకోవటమే స్వస్వరూపాన్ని. తన స్వరూపం ఏంటి? పరమాత్మ. పరమాత్మను తెలిసాక ఇంకా మిగిలిన విషయాలు మనకెందుకు? ఈ దేహం సంబంధించిందంతా నశించిపోయేది. ఈ విషయాలన్నీ విషయంతో సమానం. ఈ కళ స్వప్నావస్థ, జాగ్రత్తావస్థ, సుషుప్తావస్థ, 3 అవస్థల్లో ఏదైతే
నేను మూడవస్థల్లో ఉన్నానని తెలియబడతాను. ఆ నేనే అసలైన నేను. దేహం నేను కాదు. ఈ దేహ సంబంధం అంతా క్షణిక సుఖాన్ని, క్షణికం. విషయాలు ఎంతసేపు విషం. మనం శుద్ధ చైతన్య స్వరూపం. నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని. ఆకార వికారాలు లేవు, స్పందనే లేదు. అందరిలో ఆ పరమాత్మను తెలుసుకుని ఆ పరమాత్మ భావంతో అందరినీ కూడా బ్రహ్మభావంతో ఉన్న యథార్థం తెలియబట్టుంది. నేనే నీవు, నీవేనేనని అలా ఉంటూ ప్రతి జీవి చేసుకొచ్చింది. బ్రహ్మభావంతో ఉండేటప్పటికి మనసు దాని ఎందు తగులుకోకుండా ఉండబట్టి అంతా మరవగలుగుతుంది. ఎలా జరిగినా జరుగుతున్నది, జరిగేది, జరగబోయేది అన్న భావన ఉండకుండా నేను పరమాత్మ, నేను పరమాత్మ, నేను పరమాత్మ అన్న భావంతో రోజులన్నీ గడిచిపోతున్నాయి. క్షణ క్షణం కూడా పరమాత్మ స్థితిలో ఉండి అన్నీ జరిగిపోతున్నాయి. దేహ భావన ఉంటుంది. ఎల్లవేళ నీకేం కావాలి? నీవు సుఖజీవి అని చెప్పినా కూడా అర్థం. నీవు సుఖపడటం ఎలా సుఖపడతావు? నీవు ఎలా ఉంటే సుఖపడతావు అనేది తెలుసుకోవాలి. అసలైన సుఖం ఏంటి? అసలైన సుఖం ఎక్కడుంది? నీలోనే ఉంది. నీలో ఉందాన్ని వదిలేసుకుని ఎక్కడో ఉంది, ఏంటో ఉందని తెలియక ముందు తిరిగావు. ఇప్పుడు తెలిసింది కదా, నీలోనే ఉన్నాడు పరమాత్మ. అలాగే ప్రతి జీవిలోని హృదయ గుహలో ఉన్నాడని మనకి తెలియబడుతుంది. అందరిలో ఉన్న ఆ చైతన్యం గురించి మనం యథార్థం గురించి తెలుసుకున్నాక రెండో భావనే ఉంది. నేనెవరిని? చైతన్యాన్ని. పేరు పెట్టి పిలవగానే ఎలా స్పందించి పలుకుతున్నాము అలా ఈ గుర్తింపులోనే ఉండేటప్పటికి నేను పరమాత్మనే, నేను పరమాత్మ, నేను పరమాత్మని అదే పదంతో మనం ఉండిపోవాలి తప్పించి మనకి రెండో భావన ఉండకూడదు. ఏ సాధనైనా దేనికోసం? ఈ భావన కోసం, దేవ భావన తొలగించుకోవటం కోసం. పరమాత్మ భావన విడుదలవుతాం. ఎంతెంత మనం పరమాత్మ భావంతో ఉంటాము అంతంత దేహ భావన తొలగుతూ ఉంటుంది. నిత్య నైమితిక కర్మలు అన్నారు. ప్రతి జీవి ఏంటో తెలియబట్ట. నీవెవరో తెలుసుకున్నావు. తెలుసుకున్నాక ఎలా ఉంటావు? అసలైన సుఖంలోనే ఉంటావు కదా. అనేక జన్మల నుంచి వచ్చినాయి అన్నీ కూడా ఎలా జరిగినాయో ఈ జన్మ కూడా అంతే. అంత మాయ. మాయ అంటే మాయమైపోయేదాన్ని మాయ అంట. నాకెందుకు? ప్రతి దాన్ని కూడా ఆలోచించు. ఒక్కసారి కళ్ళు మూసుకుని అంతర్ముఖం చేసుకో. అలా నీకు సుఖాసనంతో ఉండి నీకు ఎలా కుదిరితే అలాగా కూర్చుని నీ గురించి నువ్వు ఒక్కసారి ఆలోచించు. తెలియబడుతుంది. భ్రాంతిలో ఉండవు. ఎలా ఉన్నా నీ తత్వం తెలియబడుతుంది కాబట్టి ఎలా జరిగినా దానికి ఆస్కారం లేదు. ఆ గుర్తింపే ఉంది. నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి అంటారు. సంవత్సరాన్ని ఎవరికి? మనస్సు ఘోషేతం. దేహానికి ఏముంది? బాల్యం ఏమను, అర్ధక్యం, కౌమార్యం. అలా దశలు మారినా భగవంతుడు ఎప్పుడు నీలో ఉన్న భగవంతుడు అలాగే ఉన్నాడు. సాక్షిభూతుడు ఆయన. సాక్షిగా ఉండి వ్యవహారం అంతా నడిపిస్తున్నాడు. ప్రతి ఇంద్రియానికి అప్పచెప్తున్నాడు పనులు. ఆ ఇంద్రియాలు పనిచేసుకుంటాయి.
నీ మనసే నరకానికి వెళ్ళినా స్వర్గానికి వెళ్ళినా ఎక్కడున్నా అక్కడున్నా ఎక్కడున్నా 14 లోకాలు తిరిగి వస్తున్నాయి. అతల వితల సుతల తలాతల పాతాళ లోకాలు, భూలోకం, బోర్లోకం, సౌరలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకాలకి తిరిగి వస్తుంది. ఇన్ని లోకాలకు తిరిగి వచ్చేది ఏంటి? నీ మనసే. నీ మనసే బంధం. మనస్సుని బుద్ధి ద్వారా తెలుసుకున్నాం కాబట్టి బ్రహ్మము ద్వారా మనకి నిత్యాత్మకమైన బుద్ధి ద్వారా బ్రహ్మం ఏంటో తెలుసు. బ్రహ్మం ద్వారానే తెలియబడతాం. అంతా చైతన్యం. ఆ చైతన్యం ఎలా తెలియబడ్డంది అంటే చైతన్యం ద్వారానే. మనకు వేరేది ఏమీ లేదు. తనువులు నశించిపోతున్నాయి. జీవితాలు మరలిపోతున్నాయి. ఏదైనా మిగులుతుందా? మనకు మళ్ళీ పునర్జన్మ లేకుండా చేస్తుంది. ఇదే చిట్ట చివరి సాధన. ఈ దేహం నేను కాదు, నేను లేను, పరమాత్మ ఉన్నాను అనే భావంతో మనం ఉండిపోవటమే చిట్ట చివరి సాధన. ఏ భావనైనా సరే మనం వెంటాడుతానే ఉంటాం. ఆ బ్రహ్మభావంతో ఉంటేనే మనకి మిగిలిన భావనలు తొలగుతూ ఉంటాయి. సత్కాలక్షేపం చేసుకోండి అంటారు. సత్కాలక్షేపం అంటే ఏంటి? నేను పరమాత్మ అన్న భావంతో ఉండటమే. తెలియకుండానే అలా ఊరుకుండిపోతూ ఉంటాం. ఏదైనా కదిలికి వచ్చింది అనుకోండి, దేహం నేను కాదు అని భ్రాంతిని తొలగించేయాలి. కదిలికి వచ్చినప్పుడు, కదిలికి లేనప్పుడు బ్రహ్మంగా హాయిగా ఉండదు. నీవెవరో తెలియబడ్డది. సచ్చిత్ ఆనంద స్వరూపుడు నీవు నిర్గుణుడు, నిరామయుడు, సర్వవ్యాపి, నిరంజనుడు, అంతరా నిండి ఉన్న పరమాత్మ నీవు. నీకు అనేక పేర్లతోటి, నిన్ను అనేక పేర్లతో పిలవబడు వాడు నీవు. నిన్ను అనేక రకాలుగా పేర్లతో పిలుస్తాను. ఏ పేరుతో పిలిచినా నీవే. అందరూ నీవే కదా. అందువలన అందరు గుణాలు, నామ రూప గుణాలు కూడా నీకెందులకే అని మనసుకి బుద్ధి చెప్పి ఆగు. నువ్వు పరమాత్మ కదా, దేహాను కాదు కదా. నిశ్చలాత్మైన బుద్ధితోటి నువ్వు ఉండు అని దానికి భయం చెప్పాలి. భయం చెప్పక దేహం నేను అనుకోబట్టి మన కాలానంతా మింగేస్తాం. కాలాతీతుడు, గుణాతీతుడు భగవంతుడు, త్రిగుణాతీతుడు, రజోగుణం, సత్వగుణం, తమో గుణం 3 గుణాలతోటి కలిపి మానవ జన్మ అంట. మానవుడు అంటే పుణ్యం పాపం కలిపి వచ్చిన జన్మ అంట. మనం మాధవుడిగా ఉండగలుగుతాం. మానవ జన్మ ఇంత ఉత్కృష్టమైన జన్మని మనం సార్థక చేసుకుంటున్నాం. మనకి ఇంక ఏ విధమైన భావనలు లేవు, ఏ ఆలోచనలకి తావులేదు. నేను పరమాత్మ అనేటప్పుడు ఇంకేం ఆలోచిస్తాం? జరగని క్రితం జన్మలో మనం చేసుకున్న విధి ప్రకారం జరుగుతుంది. నాకేం సంబంధం? జరగొద్దన్నా మాందే, జరిగే తీరుతుంది కదా, నాకు సంబంధం లేదు, జరగని అని అలా ఊరుకుంటాం. నేను పరమాత్మ అనే భావంతో దృఢంగా ఉంటాం. సాధ్యం కాంది ఏమీ లేదు. సాధన అంటే ఏంటి? ఎల్లవేళ్ళ కూడా మరుపు లేకుండా నిత్య నిరంతరం కూడా నీ యొక్క తత్వంతో ఉంటాన్ని సాధన అంట. సాధ్యమైంది కదా మనకి. అనేక జన్మల నుంచి వచ్చింది కూడా మనకి తెలియబడుతుంది కాబట్టి దేహం నేను కాదు, నశించిపోయి ఇది ఆత్మ ఇది అనాత్మ తెలియబడతాను. ఆత్మ నిజం, అనాత్మ నశించిపోయేది. నిజం కాదంతా కూడా అనాత్మ. ప్రపంచము నిజం కాదు, నీ దేహం నిజం కాదు,
అందరి దేహాలు నిజం కాదు. మరి ఎందుకు ఏడుస్తున్నావు? ఏడుపు ఎందుకే నీకు? దుఃఖం ఎందుకు వస్తుంది? తెలియక. జ్ఞానికి దుఃఖం ఎందుకు రావట్లేదు? ఇదంతా నశించిపోయేదే కదా, ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచించటం? అందులో ఉన్న పరమాత్మ నిత్యం కదా అని తెలియబడి ఊరుకుంటాడు జ్ఞాని. ప్రతి ఒక్కరూ కూడా దేవుళ్ళే, అందరూ దేవుళ్ళే, ప్రపంచం అంతా దేవుళ్ళే. మరి మరణం రాదా? పుట్టేమో అంటేని పుట్టుక ఎప్పుడైతే వచ్చిందో మరణం అప్పుడే ఉంటుంది. పుట్టకుండా ఉంటే మరణమే లేదు. మనం పుట్టుకే లేకుండా చేసుకోవాలి. ఏది నిజం ఏది అబద్ధం తెలియబడ్డింది. నిజం కాని దాన్ని నిజమని భ్రాంతి నీకు ఎందుకే? అవునన్నది కాదంటున్నావు, కాదన్నది అవునంటున్నావు. ఇదంతా మనస్సుకి ఇదే పనిలో ఉంటున్నావు. 24 గంటల్లో ఏ టైంలో నిద్రతామో అప్పుడు తప్పించి మిగిలిన టైం అంతా ఆ బ్రహ్మభావంతో మనం మిగిలిపోతాం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థలో 3 అవస్థల్లో కూడా నిండి ఉన్నాడు పరమాత్మ. పరమాత్మ లేని చోటే లేదు. అందువల్ల ప్రతి జీవి గురించి మనం ఆలోచిస్తే జీవుడే భగవంతుడు అని తెలియబడతాం. బ్రహ్మలో లేకుండా ఉండగలదు. చిత్త చాంచల్యం ఉండకూడదు. మనం ఎల్లవేళ కూడా ఎవరు ఏంటి అనేది తెలియబడ్డంది. ఉన్నది ఒక్కటే అన్నాక రెండోది లేనప్పుడు నీవు దేంట్లో ఉన్నావు? భగవంతుడిలోనే ఉన్నావు. ముడి పదార్థమే బ్రహ్మం అంటే ముడి పదార్థం. ఆ బ్రహ్మాలమే మనం. 3 వంతులు బ్రహ్మంగా ఉండి 1 వంతు సృష్టిగా పరిణమించింది అంటున్నారు మహానుభావులు. మరి ఆ సృష్టి కూడా బ్రహ్మే కదా. యుగాలు మారినా నీవు అనంతుడు, సచ్చిత్ ఆనంద స్వరూపుడు. నీకు పేరు అనేది పెట్టలేదు. అనంతనామాలు నీవే, అనంత రూపాలు నీవే, అనంత కాలాలు నీవే, యుగ యుగాలు నీవే. నేనే అంతగా ఉన్నాను. మరి అంతరా నిండి ఉన్న దాంతో మనం అలా ఉండటం. ఏం జరిగినా అంతరా నిండిన దాంట్లోనే జరుగుతున్నాయి. అన్నీ తానే అయిపోయింది. ఇంకేం కోరుతుంది? రెండోది ఉంటే కోరుకుంటుంది. కోరికే లేదు. తెలియనప్పుడు కోరికలు, ఇప్పుడు తెలిసాక అంత బ్రహ్మం కోరికతోటి. కోరికని కాదు, నిర్లిప్తంగా ఉండగలదు. నేను పరమాత్మ, నేను పరమాత్మని అన్న భావం తప్పించి రెండోదే లేదు. నీవు ముక్త పురుషుడు అయ్యే ఉన్నావు, తెలియబడ్డింది కాబట్టి ఇంకా రెండో భావం లేదు. తెలియక ముందు నాకు ముక్తి కావాలి అన్నావు, తెలియబడ్డింది నీవు అయ్యే ఉన్నావని. మాయని తప్పించు దైవత్వాన్ని నీవని తెలియబడ్డ ఉన్నది యథార్థం. అజ్ఞానమే. మోక్షం అంటే విడుదల, బంధం అంటే అజ్ఞానంతో ఉంటుంది. దేహం నేను అనుకుంటే బంధం. సామాన్యమా ఇలా ఉండటం అని అడుగుతారు. ఎంతో సామాన్యం కాదు. ఒక్కసారి నీ లోపలికి ఒక్కసారి ఆలోచించు. అంతకన్నా ఎలాగా? నిజమే, పంచకోశాలకి అందలేదే. ఏ షట్చక్రాలు
ఈ కోశాలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? లోపలున్న భగవంతుడి ద్వారానే కదా జరుగుతున్నాయి అని ఒక్కసారి అంతర్ముఖం అయితేనే మనకు తెలియబడుతుంది. సుకృతం ఉండాలమ్మా. సుకృతం తోడైతేనే బ్రహ్మభావంలో ఉండగలం. సుకృతం తోడయ్యాక ప్రయత్నం, శ్రద్ధ, విశ్వాసం, నమ్మకం, ఓర్పుతో ఉండాలి. ఇవే భగవంతుని లక్షణాలు. స్థిరత్వంతో, సమబుద్ధితో, సమచిత్తంతో, సమస్థితిలో ఉండాలి. అవి భగవంతుని లక్షణాలు. అసురీ సంపత్తి నీకు ఎందులకి? దైవీ సంపత్తితో నువ్వు ఉండాలి. అనేక యోగాలు కూడా కర్మయోగంతో కూడుకున్నాయి. భక్తి, జ్ఞాన, వైరాగ్య, అన్నీ, వివేకం అన్నీ కూడా కర్మయోగమే. కర్మయోగానికి సంబంధించినవి. జ్ఞానయోగం అంటే అలా మిగిలిపోవట్లే. రెండోది లేదు, ఉన్నదంతా ఒక్కటే. ఆ ఒక్కదాంతో ప్రయాణం చేసేస్తున్నాం. మనం ఎంతసేపు ఎన్ని చదివినా ఎన్ని విన్నా తెలుసుకున్నాం కాబట్టి విన్నదంతా మర్చిపోవాలి, చదివినంతా మర్చిపోవాలి. ఆ యథార్థంతో ఉండిపోవాలి. ఇంక రెండో భావం లేకుండా ఉండాలి. తక్షణమే నీవు సంసిద్ధుడుగా తెలియబట్టుంది. నీవు పరమాత్మ అని, నేను నీవని భేదమే లేదు. బంధరాహిత్యంతో ఉండాలి. అప్పుడే జన్మరాహిత్యం జరుగుతుంది. ఇంకా జన్మలే ఉన్నాయి మనకి? జన్మలే లేవు. ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కదాంతో మనం ఉండిపోతున్నాం. శరీరం పతనం అవుతుంది. ఏం సంబంధం? పంచభూతాలు కలుపుతాయి. లోపల ఉన్న దేవుడు దేవుడిగా మిగిలిపోతాడు. ఈ భావంతో ఉండాలి తప్పించి ఏ భావంతో ఉన్నా జన్మరాహిత్యం అంటదు కాక అంటదు. బ్రహ్మంతో మనం మాట్లాడుతున్నాం. బ్రహ్మంలోనే ఉన్నాం. బ్రహ్మంలోనే అన్నీ జరుగుతున్నాయి అనే భావంతో నిత్య నిరంతరం ఉండిపోవాలి. నీవెవరో తెలియబడ్డాక ఏ భావంలో నిన్ను బాధించవు. సుఖమైన జీవితాన్ని అనుభవిస్తున్నాను నేను. పైకి మాత్రం ఎవరు ఎలా మాట్లాడితే అలాగే మాట్లాడవలసి వస్తుంది. లేకపోతే లోకంలో తెచ్చివాళ్ళు అనుకుంటారని ఎవరి భావన ఎలా ఉన్నా నాకెందులకి అనుకుంటా, లోపల నేను పరమాత్మ అనుకుంటా, పైకి మామూలుగానే ఉంది. అందరూ హాయిగా ఉంటున్నాము అంటే ఏ తత్వంతో ఉండగలుగుతుంది. విడదీస్తున్నాం. తెలియబడుతుంది. విడదీసుకోకపోతే ఎలా తెలియబడుతుంది? ఉన్నది ఒక్కటే. పరమాత్మే నిజం, ప్రపంచం అబద్ధం. విచారణ చెయ్యి. తరతరాలు ఎంతమంది వెళ్ళిపోయారు? అదంతా ఒక్కసారి ఆలోచించు. ప్రపంచ భావంలో పరమాత్మ భావంతో నువ్వు ప్రపంచ భావం తొలగించుకుని పరమాత్మ భావంతో సాక్షిగా ఉండిపో. నీతో నువ్వు బ్రహ్మంగా ఉంటావు. కాలం విలువైందమ్మా. క్షణం వృధా చేస్తే మళ్ళీ తిరిగి రాదు. కాలాన్నే మనం భగవంతుడిగా చూసి ఆ త్రిగుణాతీతంతో మనం ఉండిపోవాలి. ఉన్నది పరమాత్మ. నీతో నువ్వు ఉండు. విషపూర్తమైన వాక్యాలు వెదజల్లకు. అందరూ నీ మిత్రులేనమ్మా, శత్రువులు లేరు. నీవు పరమాత్మవు, అందరూ పరమాత్మలు, అంతటా పరమాత్మగా భావించు.
ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మే స్థితితోటే ఉంటారు. తెలియక మాయలో ఉండి మాయ బొమ్మలుగా ఉన్నారు. కాదమ్మా, వారు బ్రహ్మలే, మనం బ్రహ్మలే. మనకెందుకు? అందరూ బ్రహ్మంగా ఉండాలి అనే భావంతో మనం ఉండాలి. నీ మనస్సు పరమాత్మ అనే తాదాత్మ్యంతో ఉండు, చూసుకో, యుక్తితోటి ఉండు. ప్రపంచంలో నడిస్తే కర్మలు పోగు చేసుకుంటాము. అంత బ్రహ్మంగా ఉంటే, సాక్షిభూతంతో ఉంటే నిన్ను ఉద్ధరించుకుంటావు. శరీర సౌందర్య మోహంలో పడొద్దమ్మా. రేపో మాపో కాటికి వెళ్ళిపోయేదే కంటాం కదా. మనకి ఎక్కడున్నాయి మన పుట్టిల్లు? మోక్షధామం ఉంది కదా. శ్మశానాన్ని ప్రతి క్షణం కూడా గుర్తుంచుకోండి. అదే మన పుట్టిల్లు అయిపోతుంది. అక్కడికి వెళ్ళవలసిందే కదా మన పని. బ్రహ్మభావంతో ఉండి శారీరక మానసిక ఆరోగ్యాలతో ఉండాలి. నీ బిడ్డలో సంపాదననే మోహంలో పడుకో. అవన్నీ మార్పు చెందియే. నీ వచ్చిన పని ఏంటో చూసుకో. ప్రపంచంలో మునిగిపోకు. నీతో నువ్వు ఉండిపో. కాలంతో పని లేదు. దశలు బాల్యం, యవ్వనం, వార్ధక్యం, వృద్ధాప్యం, ఇవన్నీ కూడా బాల్యం, యవ్వనం, వార్ధక్యం, కౌమార్యం, ఇవన్నీ కూడా దశలు దేహానికే కానీ నీకు కాదు కదా. ప్రతి క్షణం బ్రహ్మ ప్రతిజ్ఞతో ఉండు. ఎవరి గుణాలు ఎలా ఉన్నా నీవు పరమాత్మ అనే గుణంతో నీవు ఉండు. జ్ఞానిత్తుతో నడుచుకో. నీకు లోపలికి ఎవరి గుణాలు తీసుకోకు. నీవు లోపలంతా హాయిగా ఉండి పైపైగా నటన చెయ్యి అవసరమైనప్పుడు. అంతఃకరణ నలగకుండా చూసుకో. నీ మనసు నువ్వు సుఖపెట్టమ్మా. నిన్ను తెరిచి చూసుకోమ్మా. తప్పు నొప్పుకుని సరి చేసుకో. సాధనగా మిగిలిపోతావు. ఎల్లవేళ నేను విద్యార్థినే, నేను ఉంటాను అని ధీరత్వంతో ప్రతిజ్ఞగా మాట్లాడుతున్నాను అంటే నేను ఎల్లవేళ విద్యార్థిని. ఎప్పుడు తెలుసుకునేది ఉంటానే ఉంటుంది. మాయ అనేది రానివ్వకుండా ఎల్లవేళ దాంతో ఉంటాను అని ప్రతిజ్ఞగా పెట్టుకుని ఉంటాను అనే మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఉండాలి, ఉంటున్నాను అన్న ప్రతిజ్ఞతోటే ఉంటాను. నా దేహ లక్షణాలు ఇవన్నీ నిజం కాదు కదా. దేహం పేరు నిజం కాదు కదా. సూర్యావతి నిజమా? కాదే. బ్రహ్మంగా ఉండటమే నిజం. వివేక వైరాగ్యంతో బ్రహ్మ లక్షణాలతో ఉండమ్మా. వివేకం తెలియబడ్డంది కదా, అప్పుడు వైరాగ్యం ఇదంతా నశించిపోయేదని వైరాగ్యం వచ్చేసింది. కారణం లేకుండా కార్యం జరుగుతుంది కదమ్మా. బ్రహ్మ యొక్క సంకల్పమే నెరవేరుతుంది. సర్వం బ్రహ్మమయం అనుకుంటే మృత్యువుని మింగినట్లే మనం. నేను పరమాత్మను, ఇదే ఆఖరి జన్మగా చేసుకోవాలి. జరిగిన పనుల గురించి కానీ, జరగబోయే పనుల గురించి కానీ, ప్రస్తుతం పనుల గురించి కానీ ఇంతకే నీకు ఆలోచన. ముముక్షువుగా ఉండు. ఎల్లవేళ బ్రహ్మత్వంగా ఉండు. డంబం నీకెందుకే? దర్పం నీకెందుకే? సంశయాత్మకమైన బుద్ధి నీకెందుకే? బ్రహ్మజ్ఞానం కదా నువ్వు. నీ గురువుగారు నీ లోపలే ఉన్నాడు. ఆ గురువు చెప్పినట్టు నువ్వు నడుచుకో. హాయిగా ఉండు. బ్రహ్మజ్ఞానియే గురువు, జ్ఞానియే పరమాత్మ, జ్ఞానియే బ్రహ్మం. అంతఃకరణ శుద్ధి పరమాత్మ. విశ్వాసంతో శ్రద్ధతో సాధన చెయ్యి. బ్రహ్మం తానే బ్రహ్మమై వెలుగొందుతావు. అన్నీ బ్రహ్మవాక్యాలే. బ్రహ్మంగా ఉండటమే, బ్రహ్మంగా వ్రాయించుకోవాలి, బ్రహ్మంగా మాట్లాడాలి, బ్రహ్మంగా వినాలి, బ్రహ్మంగా చూడాలి. అన్నీ సరి చేసుకో. బ్రహ్మ సత్సంగానికి మనం రెడీగా వచ్చేస్తున్నాం అంటే బ్రహ్మత్వం తెలుసుకోవటానికే కదా. ప్రతి క్షణం కూడా నాలోనే ఉంది బ్రహ్మ సత్సంగం. సత్తో సంగం. నెలవేళ సత్సంగంతో ఉంటున్నాను. ఏ వయసులో అయినా బ్రహ్మత్వాన్ని పట్టుకుంటే జన్మ రాదు. జన్మకు రాని పని పూర్తి చేసేసుకుంటున్నాం. సర్వం బ్రహ్మమేనే పని ఒక్కటే మనకి. బ్రహ్మమే మూలం, బ్రహ్మమే లక్ష్యం, బ్రహ్మమే గమ్యం. మనం బ్రహ్మం తప్పించి వేరే భావంతో ఉండవు. ఇలాగే 24 గంటలు మనం నిద్రపోయినప్పుడు నిద్రతో మిగిలిన టైం అంతా బ్రహ్మార్పణంగానే. తిన్నా బ్రహ్మార్పణమే, కూర్చున్నా మాట్లాడినా ప్రతిదాన్ని బ్రహ్మం గుర్తులోనే ఉండి అలా హాయిగా ఉండిపోతున్నాం. సాకారంగా అందరినీ పూజించు, గౌరవించు. లోపల నిరాకారంగా నీతో నీవు ఉండు.
ఎన్ని ఉన్నా ఆత్మసుఖం లేనిదే సుఖం లేనట్లే కదమ్మా. సంతృప్తి లేనిదే సుఖం ఎక్కడా? సంతృప్తి దేని యందు ఉంది? పరమాత్మ భావంలో ఉంది, విషయాల్లో లేదు కదా. ప్రపంచం అంతా నాటక రంగం కదా. నాటక రంగంలో నీవు ఒక నటివి, నటించాలి. లోపలికి విషయాలను జొరబడనీయకుండా చూడు, హాయిగా ఉండు. నీవు బ్రహ్మం కదా, నీకు పాపుణ్యాలతోటి పని ఏంటి? నీవు ఎడతెరపలేని ఆనందమే. నీవు పరమాత్మే అంతటా ఉంది కదా, నీవు పరమాత్మే కదా. ప్రపంచము బ్రహ్మమే అన్న నిజంతో ఉండు. నీవెవరో తెలుసుకున్నావు కాబట్టి అనంత బ్రహ్మంలో ఉండిపో. లోపల బయట అంతా బ్రహ్మమే కదా. బ్రహ్మ అనగా మనకి బ్రహ్మాలకి బ్రహ్మం తోటి ఉండిపోవటమే మనకు పని ఏంటి? ఊరకుండటమే. బ్రహ్మాలే కదా అందరూని. సాధన ద్వారా సాధ్యం కానిది ఏమీ లేదు కదా. నీవు నిజమైన బ్రహ్మం కదా, అందరూ అంతటా బ్రహ్మే కదా. మన నిజగురు మనతోటే ఉన్నాడు కదమ్మా. జాగ్రత్తగా ఉండమ్మా. నీవెవరో నీకు తెలిసింది కదా, ఇంకేమి తెలుసుకుంటావు? ఎన్ని తెలుసుకున్నా ఉట్టిదే, ఇంకా తెలియబడేది ఏమీ లేదు. దీనికన్నా ఇంకేమీ లేదు వేరుగా. అందు గురించి నువ్వు అలా అనుభవిస్తూ ఉండు. పరమాత్మే ప్రతి ప్రాణిని భావించమ్మా. మోక్షాన్ని ప్రయత్నించు అంటే ఏంటి? నీవు ముక్తి అయి ఉన్నావని తెలియలేదు అంతకుముందు. ఆ కోరిక ద్వారా ఇప్పుడు తెలుసుకున్నావు కాబట్టి నేనే బ్రహ్మని, నేను పరమాత్మని అని తెలిసావు. ముక్తి అయ్యే ఉన్నావు. నాకు పునర్జన్మ రాదు. పునర్జన్మకు సిద్ధపడకమ్మా. ఏది నిజమో ఏది అబద్ధమో నీకు తెలిసింది కదా. బ్రహ్మంలో ఉండు, అసలైన సుఖం లభిస్తుందమ్మా. ఏమరపాటు లేకుండా రిలాక్స్గా ఉండాలి. నీ జీవితం అంతా నందనవనమే. బ్రహ్మభావంతో ఉండు. అంతగా ఉన్నది నీవే కదా, అన్నీ నీవే కదా. అందువల్ల ఎక్కడున్నా ఒక్కటే. అవునన్నది కాదనాలి. లోపల బయట ఖాళీగా ఉండు. బ్రహ్మ బుద్ధితో ప్రయాణం చెయ్యి, గమ్యం చేస్తావు. నీవు నిజమనేది తెలిసింది. మామూలు వాళ్ళతో నేను మామూలుగానే ఉంటాను, మరి జ్ఞానం వాళ్ళతో జ్ఞానంగా ఉంటాను. ఎందువలన? మామూలు వాళ్ళకి జ్ఞానం తెలీదు, జ్ఞానం వాళ్ళకి ఇదంతా ఉట్టిదని తెలుసు కాబట్టి జ్ఞానమే తెలియజేయాలి. నీ నిజగురు అంతరాత్మే అనగా బ్రహ్మే కదా. ప్రపంచం కూడా నీకు ఎందుకే? నీ మనస్సు ఎండమామని గమనించు, జాగ్రత్తగా ఉండమ్మా. సర్వవ్యాపి పరమాత్మ, నిరామయుడు, అన్నీ బ్రహ్మే. విషయాలు నీకు ఎందుకే? విషయాలు విషంతో సమానం అని చెప్పానా? విషయాలకి విషయాన్ని సమూలంగా నరికి బ్రహ్మంగా మిగులు. విశ్రాంతి తీసుకో. అంతా ఒక్కటే, జగమంతా బ్రహ్మమయం. హరిషద్వర్గాన్ని అరికట్టు, నిజంగా ఉండమ్మా. నీవు ఒక దేవుడివి, బ్రహ్మము. అందరూ దేవుళ్ళే, అందరూ బ్రహ్మలే. ప్రపంచం అంతా దేవుళ్ళే, ప్రపంచం అంతా బ్రహ్మమే. జన్మ మరణాలు సమాప్తి చెయ్యి, నిర్భయంగా నిలువు, జన్మ కడదేర్చుకో. మాయలో పడకమ్మా. మాయను విడదీకు, అంతా బ్రహ్మే. మాయ గురించి నువ్వు విడదీసావంటే అంతూ పంతూ ఉండదు. బ్రహ్మత్వంతో నువ్వు ఉండు, మాయదే తొలుగుతూ ఉంటుంది. నశించే శరీరాలు, దేహభావన, మనసు భావన, ప్రపంచం భావన నీకెందుకే? ప్రతి పని అయిపోతుందని ఆనందించు, బ్రహ్మంగా మిగిలిపో. నీవే అంతా నీవే. ఈ దేహంగా నేను లేను, నేనే అంతగా బ్రహ్మంగా ఉన్నాను, అంతా నేనే కదా అనుకో. ఆత్మ నిగ్రహంతో ఉండు. మనలోని అంతఃశత్రువుని జయించాలంటే మాత్రమైన మనోబలం తప్పనిసరి. హాయిగా ఉండమ్మా. చిత్తశుద్ధితో మనసుని అంతరా నిండిన బ్రహ్మం వైపు కేంద్రీకృతం చెయ్యమ్మా. ఏకాగ్రతగా మిగులుతావు. ఏకాగ్రత కుదురుతుంది. ధ్యానం అన్నా తపస్సు అన్నా ఇదే. దీనికన్నా యోగం అన్నా ఇదే. ఇంతకన్నా ఇంకేమీ లేదు. మనోబలానికి ఆత్మనిగ్రహం ఇంధనం. ఇది సాధించడం అంత సులువు కాదని నువ్వు అనుకుంటావు, కానీ సులువే. నీవు అదే ఉన్నావు. సాధనతో సాధ్యం కానిది ఏమీ లేదు. ఎంతటి వారైనా క్రోధం, స్వార్థం వంటి గుణాలు వెన్నంటే ఉన్నా సరే, ప్రకోపించినా సరే, ఆత్మ నిగ్రహంతో నువ్వు ఉండిపోమ్మా. బంగారు తల్లి కదా నువ్వు. అమ్మా జగన్మాత అనుకుంటా ప్రతిదీ బ్రహ్మంగా చూసేమ్మా. ఆవేశం అనర్థదాయకం అని తెలుసుకో. సహనం సర్వజన ఆమోదం అని తెలుసుకో. ఆవేశం వల్లనే కదా కోపం వస్తుంది, బుద్ధి మసకబారిపోతుంది, మాటలు పేలిసిపోతున్నాయి. పరవశానంగా అవతల వాళ్ళని ఊరికి కోపంతో, ఆగ్రహంతో కట్టలు తెంచుకుంటే ఫలితం ఏమవుతుంది? అనర్థమే మిగులుతాను.
ఆరెవరు? మనమే. మనం ఎవరు? వాళ్ళే. అంతా నేనే కదా. మనం శాంత స్వరూపంగా ఉండాలి, మనోబలంతో ఉండాలి, ఏకాగ్రతతో ఉండమ్మా, ఆత్మనిగ్రహంతో ఉండు. ఆలస్యం ఎందుకే? ఈ క్షణమే నీకు శుభముహూర్తం. దుఃఖం లేని స్థితితో ఉండు. నాదే అనుకుంటే దుఃఖం కాదు, దేహం నేను కాదు అనుకుంటే సుఖమే. ఇది మన పెద్దల అనుభవంలోంచి, జ్ఞానంలోంచి వచ్చిన మాటమ్మా. వస్తువు తెచ్చేది ఏది లేదు, వెంట తెచ్చేది తీసుకెళ్లేది ఏది లేదు చెప్పారు కదా పెద్దలు. మధ్యలో మనిషి అనుభవించేదంతా ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నదే. దాన్ని మానవుడు సృష్టించలేదు. సంపదలకు మానవుడు యజమాని కాడు. ఈ జగత్తంతా పరమాత్మది, నీదా నాదా? త్యాగబుద్ధితో అనుభవించు, హితంగా బుద్ధి చెప్పు, దాన్ని గ్రహించి ఎంతసేపు మనస్సుని ఊరుకోబెట్టు, దుఃఖం లేకుండా ఉంటుంది. తాను కోరింది రాదేమో అని భయం పాపం మనసుకి, ఉన్నది పోతుందేమో అని బెంగ, దాన్ని ఇంకోలా మార్చాలనే ప్రయత్నం, లేని దాన్ని పొందాలని ఆరాటం, ఇవన్నీ దుఃఖానికే కదా, మనసుకే కదా కారణాలు. అవసరం లేని దాన్ని ఆశించడం వల్లనే కదా దుఃఖం వచ్చింది. ఉన్నదాంతో తృప్తి పడకపోవటమే దానికి కారణం. తనకు లభించిన దాన్ని ఆనందంగా అనుభవించటము, తనకు లభించని దానికోసం వెంపర్లాడకపోవటం, ఈ రెండు ఈ లోకంలో మానవుని సుఖపెట్టేవి కదా. మనకు దక్కింది మాత్రమే దక్కుతుంది, తనకు కాంది దక్కదు అని తెలుసుకోవాలమ్మా. ఎంతసేపు కూడా అర్థం చేసుకుని ఆనందంగా అనుభవించాలి. మనం అందరం పరమాత్మ భావంతో ఉండి తైలదారులాగా, అమృతదారులాగా మనం బ్రతికేయాలి. మన మనసే ఒక పుష్పం, మధురం, ఫలం, అమృతం. ఆర్ద్రత చెందే మనసే మధురం, రసస్వరూపం. అదే భగవంతునికి అర్పించాలి. మన మనస్సు బ్రహ్మార్పణంగా చేసుకున్నాం. మన యొక్క బుద్ధి శుద్ధత్వంతో ఉంది, భగవంతుడుగా మిగిలిపోయాం. సర్వాంతర్యామికి ఇంకా మనం ఇంకేం చేయగలం? పరమాత్మగా మనం ఉండిపోతున్నాం. భగవంతుడే ఇదంతా సృష్టి స్థితి లయాలన్నీ ఆడే చేసుకుంటున్నాడు. మనకేం పని? మనం ఉన్నదాంతో అలా ఉండిపోదాం, ఆత్మతో లయమైపోదాం, ఆలోచనలు ఏకాగ్రత పరిస్థితున్నాం. ఏకాగ్రతగా నేను పరమాత్మని నిలబెట్టేసాం, మనసుని ఏకోన్ముఖం చేసాం, అంతా ఒక్కటే అని ఉంచేసాం. ప్రత్యేకంగా ఏమీ లేదు, బాధ లేదు, వేదన లేదు, ద్వైతం లేదు, అద్వైతం లేదు, అన్యదా భావం ఏమీ లేదు. అనంత సాగరుడు నీవే. ఆత్మసాగరంలో అణువణువుతోటి, కణకణంతో తానుగా ఉండిపోవాలి, కలిసిపోవాలమ్మా. అదే అమనస్కం అంటేనే. అలా ఉండిపోవటమే, అంతా తానుగా ఉండిపోవటమే అమనస్కం అంటేనే. తుర్యాతీతంలో అంటే అదే. ఇలాంటి స్థితిని పొందటమే యోగులు, జ్ఞానులు, అవధూతులు అందరికీ అందరూ ఇదే లక్ష్యంలో ఉంటారు కాబట్టి దాంతోటే ఉండిపోతారు. వాళ్ళ మనస్సుని ఒక పరికరంగా చేసి, సాధన చేసి, హాయిగా ఆ భగవంతుని తత్వంతో మనసును ఉంచేస్తారు. జీవితం ఒక హరిల్లమ్మ. సుఖం, దుఃఖం, వేడుక, వేదన, గెలుపు, ఓటమి, లాభాలు, నష్టాలు, వీటి సమ్మేళనమే జీవితం. అవునన్నది కాదన్నది అవునంటున్నది మనకెందుకమ్మా? గెలుపు వచ్చినప్పుడు పొంగిపోవటం, ఓటమి వచ్చినప్పుడు కుంగిపోవటం లేకుండా మనం సమతుల్యంగా జీవితాన్ని సాగించాలి. ప్రతి మనిషి స్థితప్రజ్ఞుడే. మనం అందరూ బ్రహ్మాలమే కదా. ప్రతికూలత లేదు, అనుకూలత లేదు. ఏదొచ్చినా సరే ఇవన్నీ మార్పు చెందేవి అని తెలుసుకున్నాం. హాయిగా మనం ఉండిపోవాలి. ప్రమాదాలని ప్రమోదాలు కానీ, ఆపదలను సంపదలు కానీ మరల్చుకోవాలి. పురాణాలన్నీ మనకు చెప్పినాయి కదా. అన్నీ మనకు వరాలేనమ్మా. కష్టాలు పాలైనప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి, వ్యామోహానికి గురైనప్పుడు నిగ్రహంగా ఉండిపోవాలి, నిరాశ ఎదురైనప్పుడు ధైర్యంతో ముందుకు కదలాలి, ప్రతిబంధకు నుండి అవకాశాలను సృష్టించుకోవాలి. అమ్మా, మనం అందరూ బ్రహ్మాలం కాబట్టి బ్రహ్మభావంతో ఉండి ప్రతి అడుగు కూడా మనం బ్రహ్మంగా మసులుకోవాలి, వెయ్యాలి. ప్రతి అడుగు కూడా నేను అంటే దేహం నేను కాదు, పరమాత్మ నేను అన్న భావంతో మిగిలిపోవాలి. వెలుగు నీళ్ళ సమ్మేళనమే కదా మన జీవితం. ఈ మనసు దాని ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేయకుండా
మనం కంట్రోల్ చేసుకునే గుణం జ్ఞానికే. మనం చెప్పినట్టు వినేది జ్ఞానికే ఉంటుంది. ఈ విశాల సృష్టిలో పుట్టిన ప్రతి జీవికి ఒక అర్థం పరమార్థం ఉంది. మనం ఎందుకు వచ్చామో మనం తెలుసుకున్నాం, మనకు అర్థమైంది, మన జీవితం చిత్తార్థం అవుతుంది. ఎంతసేపు సంతోషం, దుఃఖం, మంచి చెళ్ళు, ఆశ, నిరాశలు ఇవన్నీ కూడా సమ్మేళనంతో మనం ఉన్నాం. కాబట్టి అనుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఏమున్నా ప్రతి జీవి ఎలా బ్రతికినా సార్థక చేసుకోవాలమ్మా. నేను పరమాత్మని, వచ్చిన పని అయిపోతాను, ఇది ఆఖరి జన్మ కదా, అన్ని వరాలే అని మనం స్థితప్రజ్ఞునిగా ఉండాలి. అదే ఇరుకు సందులో ఉండకమ్మా, మమకారానికి బందీ అవకే, బాధపడుతూ ఉండొద్దు, సంతోషంగా బ్రహ్మంగా ఉండాలి. మనం హాయిగా ఉండిపోవాలి, ఎల్లవేళ్ళ కూడా నువ్వు నీవై ఉండాలి. అంతా పరమాత్మగా నువ్వు మిగిలిపో, హాయిగా బ్రహ్మార్పణంగా బ్రతుకు. ధ్యానాభ్యాసానికి, శరీరానికి అలసట రాకుండా ఉండటానికి వర్షాకాలం, శీతాకాలం మంచి అనువుగా ఉంటుంది. అంటే ధ్యానంగా ఉంటాను. వేసవకాలం అయితే కొంత అలసట వస్తుందమ్మా. అందువల్ల వానాకాలం, శీతాకాలం బాగా 24 గంటలు ఎక్కువ టైం ధ్యానం చేయడానికి ఉంటుంది. వేసవకాలం తక్కువ టైం ధ్యానం చేయడానికి ఉంటుంది. ఎందుకంటే కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, శరీరం యొక్క విధులు ఆ టైంలోనే ప్రపంచ విధులు కూడా ఉంటాయి. పెళ్ళిళ్ళని, పిల్లలు, సెలవులని అన్నీ వేసవకాలానికి ఎక్కువ ఉంటున్నాయి. అందు గురించి వేసవకాలం నేను పరమాత్మని భావంతో ఎక్కువ ఉండి దేహం పనులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. శరీరానికి సంబంధించిన పనులన్నీ బాల్యమనం, వార్ధక్యం, కౌమారం అని అనువుగానే ఉంటాయి. కానీ వార్ధక్యం ఉంది, వృద్ధాప్యం ఉంది, దానికి మాత్రం దేహం సహకరించదు. జాగ్రత్త. ఇప్పుడు ఈ క్షణాన్ని నేను పరమాత్మ అనుకో. అనారోగ్య బాధలు శరీరానికి కలగకుండానే ముందే చూసేసుకో. ఉన్న సమయాన్ని జాగ్రత్త చేసేసుకో. ఆరోగ్యంగా ఉన్నప్పుడే సెకను వృధా చేసుకోకుండా నీతో నువ్వు ఉంటూ పరమాత్మ గుర్తింపులో ఉండు. ఎవరికి వారు తనకు మృత్యు సమీపంలో ఉన్నదనేది గుర్తుంచుకోవాలి. ఆ ఎరుకుతో ఉండాలి. కాలాన్ని, జన్మని వృధా చేసుకోవద్దు. నేను దేహాన్ని కాదు, నేను పరమాత్మని, నేను నాతోనే ఉన్నాను అనే భావంతో, నేను అవతారాన్ని, నేను పరమాత్మ స్వరూపాన్ని, నేను సిద్ధపురుషుని అనే భావంతో ఉండాలి. మనకు లభించింది కొద్ది సమయం. అసలు ఈ పూర్ణాధ్యాయంలో ఎన్నాళ్ళు ఉంటానో తెలీదు. ప్రతి సెకను నేను వేస్ట్ చేసుకోకుండా ఉండాలనేది నా కర్తవ్యంగా, నా లక్ష్యంగా పెట్టుకున్నాను చిన్నప్పటి నుంచి. కాలాన్ని వృధా చేయను. దేహభ్రాంతి వీడినేళ్ళ మనస్సు ఎల్లప్పుడూ నిత్య నిర్మలంగా ఉంటుంది. కుటుంబంతోనూ, బాహ్యంతోనూ ఎన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదురైనప్పటికీ మనసు దేనికి కదక, మెదలక, బాధ, బెంగ లేకుండా ఉన్న యథార్థంగా నిశ్చలంగా ఉంటాను. ఉన్న పరిస్థితులను మనమే అనుకూలంగా మరల్చుకోవాలి. మరి దేహానికంటావా నీరసం వస్తుంది. కానీ నీవు పరమాత్మ అన్న భావంతో ఉంటున్నావు, దానికి ధైర్యంగానే ఉంటాను. అంటే నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోతున్నాం ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా సరే. మరి పంచభూతాత్మకమైన శరీరానికి మరి వస్తుంది దాని అవస్థ. అది బ్రహ్మానికేంటి నిత్య నిరంతరంగా హాయిగా ఉంటుంది. అందువల్లనే హాయిగా ఉండగలుగుతున్నాం. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉంటున్నాయని వంకలో చెప్పుకో. నీలో ఉన్నటువంటి చైతన్యం, సృష్టి అంతటను వ్యాపించున్న చైతన్యము, అందరిలోని ఉన్న చైతన్యము ఒక్కటే అని గ్రహించి ఉన్న యథార్థమైనటువంటి చైతన్యంతో సత్యంగా, నిత్యంగా నిఖిలమై ఉండగా నీతో నువ్వు ఎల్లవేళ్ళ ఉన్న యథార్థంతో యథార్థంగా ఉండిపోవటం కలిగే అవరోధాలు నీకెందుకే, ఉండే అడ్డుగోళ్ళు నీకెందుకు? అంతా నీ మనసు కల్పించే మాయే కదా, అంతా మనసు ఆడే నాటకమే. కానీ మన కుటుంబ సమస్యలంట, భౌతికంగా, శారీరకంగా, మానసిక బంధాలంట, పరిస్థితులంట, ఇవన్నీ అనుకుంటే ఇంకా మన జీవితంలో ఏ క్షణమైనా ఖాళీ ఉంటుందా? ఎప్పుడూ ఉంటానే ఉంటాయి ఆ పనులు. అందు గురించి అట్లేమి నువ్వు హాయిగా మనసుకు పెట్టుకోకు. మనసు లేకుండా హాయిగా ఉండు. అన్నీ నీతో నువ్వు బ్రహ్మభావంతో ఉంటే ఖాళీగా అయిపోతాయి, అన్నీ సత్కర్మలు అయిపోతాయి. జాగ్రత్తగా ఉండు. ఉన్నదాంతో నువ్వు పొదుపుగా ఉండమ్మా. ఉన్నంతట్లో ఎదుటి వారికి పెట్టుకోమ్మా. చక్కగా ఉండు. ఎదుటి వారికి పెట్టడం అంటే నీతోనూ ఉన్నట్టే కదా. నీవు అంటే అందరూ అంటే నీవే. మనసు లేని స్థితిలో ఉండు.
నీ దేహం అనే ఉపాధి ద్వారా జరిగే అన్ని పనులకి సాక్షిగా ఉండిపో. అప్పుడు నీకు కర్మ అంటదో జన్మ రాదు. ఎక్కువ మంది మనుషులతో సహవాసం చేసిన కొలది విషయాశక్తులు పెరిగిపోతాయమ్మా. ఎక్కువగానే సహవాసం చేయకమ్మా. ఎవరు నీకు ఫ్రెండ్లో, విషయాల నీకు ఫ్రెండ్లో కాదే. నీవు పరమాత్మ, విషయాలు విషయంతో సమానం. అందు గురించి నేను పరమాత్మ అన్న భావంతో ఉండి ఎవరితో నువ్వు స్నేహం చేయకు. ఊరికే అందరితోటి ఒక ఆటలా ఉండు. నీతోటే నువ్వు స్నేహం చేయి. నీ స్నేహితుడు పరమాత్మ, మిగిలిన వారందరూ దేహాలతో ఉన్న స్నేహితులే. అందరినీ బ్రహ్మంగా చూడు, కానీ ఎవరి మీద ఏ ధ్యాస పెట్టుకోకు. విషయాస్పద నీకు ఎందుకే. చైతన్యం గుర్తింపు తగ్గిపోతుంది, ఏకాంతవాసం తగ్గిపోతుంది, ధ్యానాభ్యాసం తగ్గిపోతుంది, నీతో నువ్వు ఉంటుంది తగ్గిపోతుంది. ఇంక మళ్ళీ ముసలికానికి వచ్చాక అసలు కుదరకుండా పోతుంది. అందు గురించి సాధన పూర్తి అయ్యాక క్రమేణా కొంత ఉన్నతికి సాధించిన తర్వాత ఎంతమందితో కలిసినా మనసు ఏమీ కదలదు, హాయిగా ఉంటుంది. ఎంతమందిని చూసినా వారిలోని చైతన్యాన్ని గుర్తింటాం, కానీ వారిలోని మాయాగుణాలను పట్టించుకో. సృష్టిలోని సూర్యచంద్రులు, వాతావరణంలోని అన్ని కాలాలు క్రమం తప్పకుండా వాటి పనులను అవి నిర్వహిస్తూ విశ్రాంతి లేకుండా ఉన్నప్పుడే జన్మలన్నిటిలోనూ ఉత్కృష్టమైనటువంటి బుద్ధి, వివేచన, జ్ఞానం కలిగి మానవ జన్మ లభించిన తర్వాత నిన్ను నీవు తెలుసుకున్న యథార్థంతో ఊరుకొని ఉండిపోవటానికి ఈ మాయామయమైన మనసు, శరీరం ఎందుకు సహకరించకపోవటం అనేది ఎవరికి వారు ఆలోచించి తెలుసుకోవాలి. తెలుసుకున్న యథార్థాన్ని అనుభవంలో తెచ్చుకో. ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి. ప్రయత్నం అంటేనే సాధన, కృషి. సాధ్యం కాదు ఏమీ లేదు. నేను చిన్నప్పటి నుంచి నేను బ్రహ్మన్ అంటే ఉండలేదా? అలా మీరు ఎందుకు ఉండలేరు? అందరం కూడా భగవంతుడి స్వరూపులు, అందరం ఉండగలం. సాధ్యం కాదు ఏమీ లేదు. జ్ఞానానందంతో ఉన్నప్పుడు ధ్యానామృతం లభించి దేహానికి ఎటువంటి ఆకలి నిద్ర కూడా కలవు. దేహం తేలికైపోతుందమ్మా. బ్రహ్మధ్యాసతో ఉన్నప్పుడు దేహం తేలికైపోతుంది. అది నా అనుభవం. శరీరాల అవసరాలు సమయాన్ని బట్టి ఎలాగా తీరుస్తున్నాం కదా శరీరాల అవసరాలు. అదేవిధంగా ధ్యానం కూడా జన్మలు లేకుండా చేసుకోవటానికి తప్పనిసరిగా చెయ్యి. అసలైన జన్మ పోషణ ధ్యానాన్ని అందించడమే, ధ్యానం చేయటమే. వీలుగా శరీరాన్ని పోషించుకుంటూ ఆత్మ పోషణ మరొక జీవిత విధానంలో సమయం కుదిరితే చాలు. ధ్యానం వీలు కుదిరిన పక్షంలో ధ్యాసలతో ఎలవేళ్ళ ఉండు. జ్ఞాని తను తాను ఎలా ప్రేమించుకుంటాడో ఎదుటివారిని అందరినీ అదే విధంగా ప్రేమిస్తాడు. తాను ఎంతో అందరూ అంతేనని భావిస్తాడు. మనలోని సద్గుణాలను మార్చుకుంటే ఆ అజ్ఞానంలో పడిపోయినట్లే. సద్గుణాలని నిలుపుకోవాలమ్మా. ఎదుటి వారందరినీ బ్రహ్మంగానే చూడాలి. వారిలోని గుణాలను మాత్రం పట్టించుకోకూడదు. వారిలోని మంచి చెడ్డ రెండు పరమాత్మని భావించి ఊరుకుండు. నీకెందుకే అందరు కూడా ప్రపంచం అంతా నువ్వు బాగు చేయగలవా? నీకెందుకు? హాయిగా నువ్వు ఉండు అని ముందు నేను ఉంటాను. నాకు ఆ స్వార్థం ఉంది. నేను హాయిగా ఉంటాను. నాకు ఎవరి పని లేదు. ఈ మమకారాలతో పిల్లల్ని పెంచితే విడిపోతాం. దూరమైనప్పుడు బాధారంగా ఉంటుంది. మరి ఏంటి మమకారం లేకుండా పెంచిన వారి తర్వాత మళ్ళీ మనల్ని పట్టించుకున్నారని బాధలో బెంగలో రోజున నిన్ను ఏ విధంగా చూసుకుంటూ అందరినీ అదే దృష్టితో చుట్టూ నేర్చుకుంటే బ్రహ్మత్వంతో జీవించుకో. మరి నువ్వు ఎందుకు అలా అంటున్నావు? ఈ నాటకంలో మరి నువ్వు కూడా మామూలుగా ఉన్నావు కదా అజ్ఞానంలాగాని మీరు అడగొచ్చు. కానీ నాటకంలో నటించవలసిన పాత్ర ఉంది కాబట్టి నేనేం పిచ్చదాని కాదు. అజ్ఞానులకి అజ్ఞానంగా ఉంటాను, జ్ఞానులకి జ్ఞానంగానే కనబడతాను. ఎవరు విశ్వాసంతో నమ్మితే వారికి ఆ విశ్వాసంతో అందుతాం. అది నా జన్మ రహస్యం. ఉన్నవాళ్ళు రాబోయేవాళ్ళు ఎవరితోటి నాతో ఎవరు రారు. నీతో నువ్వు ఒంటరిగా ప్రయాణించవలసిందే అని ఎరుకుతో ఉండు. దేహభ్రాంతులు విన్నాడు. నిజమైన ఆత్మతత్వంలో, ఆత్మ గుర్తింపులో, నిజస్థితిలో ఉండు. ఏ కోసానైనా మాయావేశంలో పడిపోకుండా నిత్య జాగ్రత్తతో ఉండు. జ్ఞానంగా ఉండు. అంతే. నీతి, సత్యం, ధర్మం, న్యాయాలతో ఉండగలం. నేను పరమాత్మను నిత్యమో భావిస్తూ ఏ విధమైన ఆటపోట్లు చెల్లించకుండా ఊరక అలా ఉన్న యథార్థంగా ఉండిపోగలం, ఉంటాము. ఏ పని చేసినా, ఏ వస్తువును చూసినా వాటి ఎందుకు తాదాత్మ్యం చెందరాదు. లోపల మనసు కదలకుండా ఉంటేనే చైతన్యంగా ఉండగలం కదా. నేను పరమాత్మని ప్రతి క్షణం ఉంటేనే స్థిరత్వము, ధీరత్వము, బ్రహ్మత్వం
శరీరానికి సరిపడా మాత్రమే పనిచేయి. శరీరానికి శక్తిని మించిన పని చేసావనుకో బలహీనతలు వస్తాయి. నాకు డబ్బు కలిసి వస్తుంది కదా, వాళ్ళ పని కూడా నేనే చేసేద్దాం అనుకుంటావే, నువ్వు మాయకు దాసిదానం అయిపోతావు. మమకారం రాగం నీ వెంటే ఉంటుంది, అది నీ సొత్తు అయిపోతుంది. అందు గురించి నువ్వు చేసే పని ఏంటి? మనస్సుని మాయలోకి రానివ్వకుండా బ్రహ్మత్వంతో ఉండటమే నీ పని. నీ యథార్థం అదే అని గుర్తించు. మిగిలిన పనులన్నీ అయ్యే జరుగుతాయి. నువ్వు లేకపోతే పని జరగదా ఏంటి? పని జరగదు. ఏంటో నువ్వు వెళ్ళిపోతే మాత్రం పనులు జరగవా? నువ్వు చేయనంత మాత్రాన్ని పనులు ఆగిపోతాయి. ఏమీ ఆగు. నువ్వు దర్జాగా ఉండు, నీతో నువ్వు ఉండు. లోపల శరీరంతో ఇంద్రియాలతో పని చేయి. శరీరం జడం, ఇంద్రియాలతో పని చేయి. సాక్షిభూతుడు చెప్పినట్టు తిను. బాహ్య విషయాల్లో, వ్యక్తుల్లో, వస్తువుల్లో సుఖం ఉంటుంది అని అనుకోవటం భ్రమ. ఒక్క బ్రహ్మజ్ఞానమునందు మాత్రమే నిత్యానందమైన శాశ్వతమైన సుఖం లభించిందని గ్రహించు. ఎవ్వరితోనూ అతి స్నేహం పనికిరాదు, విరోధము పనికిరాదు. ప్రపంచంలో మనకంటూ ఎవరూ లేరు. అదేవిధంగా మనం ఎవరిని హింసించరాదు. అలాగే మనము ఎవరి చేత హింసను పట్టడానికి అవకాశం కల్పించవద్దు. ఎల్లవేళ నీతో నువ్వు మాత్రమే ఉండు. ప్రపంచాన్ని నమ్మితే దుఃఖం మిగులుతుంది, నీ ఆత్మ నమ్మితే పరమసుఖం కలుగుతుంది. ధనం మూలం మీదం జగత్ అన్నట్టుగా ధనం గుప్పట్లోనే నేడు ప్రపంచం నడుస్తోంది అని మన అందరికీ తెలుసు. ధనం అవసరాలకు ఉండాలమ్మా. అర్ధబలం, అండబలం, దైవీ బలం, స్నేహబలం, బంధుబలం, భగవంతుని బలం, బ్రహ్మ బలం, అన్ని బలాలు కూడా ఇంపార్టెంట్. ఏ బలం లేకపోయినా అధపతనానికి వెళ్ళిపోతుంది. ప్రతి జీవికి అన్ని బలాలు ఉండాలి. అందరూ పనిచేసే వాళ్ళు చేయకపోతే నాకు ఇలా కూర్చుని మాట్లాడగలనా? అలా ఏ బలం లేకపోతే కుదురుతుంది? నిజ గురువు ఉండబట్టి వాడు మాట్లాడుతున్నాడు. వాడు మాట్లాడకపోతే ఉండగలనా? నిజమైన ఆత్మ సంపదను వదిలి మానవుడు తాను శాశ్వతమనే మాయలో పడిపోతున్నాడు. తాను సృష్టించే కృత్రిమ ధనంతో సంపద శాశ్వతమనే భ్రమలో పడి ఆ ధనానికి దాసోహత్వం అయిపోతున్నాడు. కాదమ్మా, అన్ని ధనాలు బ్రహ్మానికే ఉపయోగించడం. అధిక ప్రాముఖ్యతతోటి హాయిగా నేను బ్రహ్మాన్ని, ఈ ధనం బ్రహ్మధనం అనుకోబట్టి ప్రతి అక్షరం ముత్యంలాగే మాట్లాడుతాం. ప్రతి పైసా కూడా బ్రహ్మ పైసలాగే చేయగలుగుతున్నాం. ఇవన్నీ బ్రహ్మాత్మగా నేను ఉండగలుగుతున్నాను కాబట్టి ప్రతి దాన్ని నేను వ్యర్థం చేయట్లేదు. అంతా సవ్యంగానే జరుగుతాను. అశాస్త్రమైన నశించే సుఖాలు కలగజేసే తాను సృష్టించుకున్న ధనాన్ని ఆరాధిస్తున్నాను అంటే ధనలక్ష్మి ఆరాధిస్తున్నాను, విద్యాలక్ష్మి ఆరాధిస్తున్నాను. అన్నీ కూడా భగవంతుడికి, అందరూ భగవంతుళ్ళే అన్న భావంతో అందరి కోసం నేను, అన్నీ నా కోసం, అందరి కోసం. అంటే నేనే వారు, వారే నేను, నేనే నీవు, నీవే నేను, అందరం తానే. కాబట్టి ప్రతి దాన్ని నేను లక్ష్యంగానే ఉన్నాను. నిర్లక్ష్యం అంటూ చేయట్లేదు. నేను పరమాత్మని తెలిసిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. పరమాత్మగా మిగిలిపోవాల్సింది. పరమాత్మమై ఉన్నప్పుడు ఇంకా దేహబంధాల కోసం ఒకరి తోడు కోసం ఎదురు చూడటం, దుఃఖించడం ఎందుకే? ఈ మాయలన్నీ తొలగించుకుని నేను పరమాత్మని రూఢిగా చేసుకుని ఇదే ఏకజన్మగా చేసుకోవటానికి ప్రయత్నం చేయి. అభ్యాసం, సాధన చాలా 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 ముఖ్యం. భౌతికమైన విషయాల పట్ల ఆసక్తి వదిలితే జన్మలు దూరంగా ఉంటాయి. అప్పుడు ఇదే ఆకర్జన్మగా అవుతుంది. విషయాల పట్ల ఆసక్తి, అనాసక్తి లేకుండా తటస్థంగా ఉండిపో. నీవు స్థితప్రజ్ఞుడిగా మిగిలిపో. యుగాల నుండి వివిధ దేహాలు లంపటాలతో నువ్వు జన్మలు ఎత్తటం, పుట్టా జరిగింది. అరిషడ్ వర్గాలతోటి, త్రిగుణాలతోటి, దుఃఖ నరకాలతోటి ఇంకా ఎన్ని జన్మలు ఎత్తుతావే? ఓ శివేరుదానా, తింగరదంటే తప్పు వచ్చిందా? నువ్వు తింగరదాను కదా, ఎత్తి వచ్చావు. ఇంక ఇప్పుడైనా నేను మాయం చేసేస్తున్నాను అని ఈ నిమిషమే ప్రమాణం చేసుకున్నాను. హాయిగా జన్మలు నశించిపోయింది. ప్రతి విషయాన్ని పరమాత్మ అంగీకరించడం నేర్చుకుంటే మనసు కదలదు. హాయిగా వారు తనకు మృత్యు సమీపంలో ఉన్నదనేది గుర్తుంచుకోవాలి. ఆ ఎరుకుతో ఉండాలి. కాలాన్ని, జన్మని వృధా చేసుకోవద్దు. నేను దేహాన్ని కాదు, నేను పరమాత్మని, నేను నాతోనే ఉన్నాను అనే భావంతో, నేను అవతారాన్ని, నేను పరమాత్మ స్వరూపాన్ని, నేను సిద్ధపురుషుణ్ణి,
అనే భావంతో ఉండాలి. మనకు లభించింది కొద్ది సమయం. అసలు ఈ పూర్ణాధ్యాయంలో ఎన్నాళ్ళు ఉంటానో తెలీదు. ప్రతి సెకను నేను వేస్ట్ చేసుకోకుండా ఉండాలనేది నా కర్తవ్యంగా, నా లక్ష్యంగా పెట్టుకున్నాను చిన్నప్పటి నుంచి. కాలాన్ని వృధా చేయను. దేహభ్రాంతి వీణేళ్ళ మనసు ఎల్లప్పుడూ నిత్య నిర్మలంగా ఉంటుంది. కుటుంబంతోనూ బాహ్యంతోనూ ఎన్ని వ్యతిరేక పరిస్థితులు ఎదురైనప్పటికీ మనసు దేనికి కదక మెదలక బాధ బెంగ లేకుండా ఉన్న యథార్థంగా నిశ్చలంగా ఉంటాను. ఉన్న పరిస్థితులను మనమే అనుకూలంగా మలుచుకోవాలి. మరి దేహానికంటావా నీరసం వస్తుంది, కానీ నీవు పరమాత్మ అన్న భావంతో ఉంటున్నావు, దానికి ధైర్యంగానే ఉంటాను. అంటే నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోతున్నాం ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా సరే. మరి పంచభూతాత్మకమైన శరీరానికి మరి వస్తుంది దాని అవస్థ. అది బ్రహ్మానికేంటి నిత్య నిరంతరంగా హాయిగా ఉంటుంది. అందువల్లనే హాయిగా ఉండగలుగుతున్నాం. ఎటువంటి పరిస్థితులు వచ్చినా పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉంటున్నాయని వంకలో చెప్పుకో. నీలో ఉన్నటువంటి చైతన్యం సృష్టి అంతటను వ్యాపించున్న చైతన్యము, అందరిలోని ఉన్న చైతన్యము ఒక్కటే అని గ్రహించి ఉన్న యథార్థమైనటువంటి చైతన్యంతో సత్యంగా నిత్యంగా నిఖిలమై ఉండగా నీతో నువ్వు ఎల్లవేళ్ళ ఉన్న యథార్థంతో యథార్థంగా ఉండిపోవటం కలిగే అవరోధాలు నీకు ఎందుకే, ఉండే అడ్డుగోళ్ళు నీకు ఎందుకు? అంతా నీ మనసు కల్పించే మాయే కదా, అంతా మనసు ఆడే నాటకమే. కానీ మన కుటుంబ సమస్యలంట, భౌతికంగా శారీరకంగా మానసిక బంధాలంట, పరిస్థితులంట, ఇవన్నీ అనుకుంటే ఇంకా మన జీవితంలో ఏ క్షణమైనా ఖాళీ ఉంటుందా? ఎప్పుడూ ఉంటానే ఉంటాయి ఆ పనులు. అందు గురించి అట్లేమి నువ్వు హాయిగా మనసుకు పెట్టుకోకు. మనసు లేకుండా హాయిగా ఉండు. అన్నీ నీతో నువ్వు బ్రహ్మభావంతో ఉంటే ఖాళీగా అయిపోతాయి, అన్నీ సత్కర్మలు అయిపోతాయి. జాగ్రత్తగా ఉండు. ఉన్నదాంతో నువ్వు పొదుపుగా ఉండమ్మా. ఉన్నంతట్లో ఎదుటి వారికి పెట్టుకోమ్మా. చక్కగా ఉండు. ఎదుటి వారికి పెట్టడం అంటే నీతోనూ ఉన్నట్టే కదా. నీవు అంటే అందరూ అంటే నీవే. మనసు లేని స్థితిలో ఉండు. నీ దేహం అనే ఉపాధి ద్వారా జరిగే అన్ని పనులకి సాక్షిగా ఉండిపో. అప్పుడు నీ కర్మ అంటదో జన్మ రాదు. ఎక్కువ మంది మనుషులతో సావాసం చేసిన కొలది విషయాశక్తులు పెరిగిపోతాయమ్మా. ఎక్కువగానే సావాసం చేయకమ్మా. ఎవరు నీకు ఫ్రెండ్లో, విషయాల నీకు ఫ్రెండ్లో కాదే. నీవు పరమాత్మ. విషయాలు విషయంతో సమానం. అందు గురించి నేను పరమాత్మ అన్న భావంతో ఉండి ఎవరితో నువ్వు స్నేహం చేయకు. ఊరికే అందరితోటి ఒక ఆటలా ఉండు. నీతోటే నువ్వు స్నేహం చేయి. నీ స్నేహితుడు పరమాత్మ. మిగిలిన వారందరూ దేహాలతో ఉన్న స్నేహితులే. అందరినీ బ్రహ్మంగా చూడు. కానీ ఎవరి మీద ఏ ధ్యాస పెట్టుకోకు. విషయాస్పద నీకు ఎందుకే. చైతన్యం గుర్తింపు తగ్గిపోతుంది, ఏకాంతవాసం తగ్గిపోతుంది, ధ్యానాభ్యాసం తగ్గిపోతుంది, నీతో నువ్వు ఉండటం తగ్గిపోతుంది. ఇంక మళ్ళీ ముసలికానికి వచ్చాక అసలు కుదరకుండా పోతుంది. అందు గురించి సాధన పూర్తి అయ్యాక క్రమేణా కొంత ఉన్నతికి సాధించిన తర్వాత ఎంతమందితో కలిసినా మనసు ఏమీ కదలదు, హాయిగా ఉంటుంది. ఎంతమందిని చూసినా వారిలోని చైతన్యాన్ని గుర్తింటాం, కానీ వారిలోని మాయాగుణాలను పట్టించుకో. సృష్టిలోని సూర్యచంద్రులు, వాతావరణంలోని అన్ని కాలాలు క్రమం తప్పకుండా వాటి పనులను నిర్వహిస్తూ విశ్రాంతి లేకుండా ఉన్నప్పుడే జన్మలన్నింటిలోనూ ఉత్కృష్టమైనటువంటి బుద్ధి, వివేచన, జ్ఞానం కలిగి మానవ జన్మ లభించిన తర్వాత నిన్ను నీవు తెలుసుకున్న యథార్థంతో ఊరుకు ఉండిపోవటానికి ఈ మాయామయమైన మనసు, శరీరం ఎందుకు సహకరించకపోవటం అనేది ఎవరికి వారు ఆలోచించి తెలుసుకోవాలి. తెలుసుకున్న యథార్థాన్ని అనుభవంలో తెచ్చుకో. ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి. ప్రయత్నం అంటేనే సాధన, కృషి. సాధ్యం కాదు ఏమీ లేదు. నేను చిన్నప్పటి నుంచి నేను బ్రహ్మన్ అంటే ఉండలేదా? అలా మీరు ఎందుకు ఉండలేరు? అందరం కూడా భగవంతుడి స్వరూపులు, అందరం ఉండగలం. సాధ్యం కాదు ఏమీ లేదు. జ్ఞానానందంతో ఉన్నప్పుడు ధ్యానామృతం లభించి దేహానికి ఎటువంటి ఆకలి నిద్ర కూడా కలగవు. దేహం తేలికైపోతుందమ్మా. బ్రహ్మధ్యాసతో ఉన్నప్పుడు దేహం తేలికైపోతుంది. అది నా అనుభవం. శరీరాల అవసరాలు సమయాన్ని బట్టి ఎలాగా తీరుస్తున్నాం కదా శరీరాల అవసరాలు. అదేవిధంగా ధ్యానం కూడా జన్మలు లేకుండా చేసుకోవటానికి తప్పనిసరిగా చెయ్యి. అసలైన జన్మ పోషణ ధ్యానాన్ని అందించడమే, ధ్యానం చేయటమే. వీలుగా శరీరాన్ని పోషించుకుంటూ ఆత్మ పోషణ మరొక జీవిత విధానంలో సమయం కుదిరితే చాలు. ధ్యానం వీలు కుదిరిన పక్షంలో ధ్యాసలతో ఎలవేళ్ళ ఉండు.
జ్ఞాని తను తాను ఎలా ప్రేమించుకుంటాడో ఎదుటివారిని అందరినీ అదే విధంగా ప్రేమిస్తాడు. తాను ఎంతో అందరూ అంతేనని భావిస్తాడు. మనలోని సద్గుణాలను మార్చుకుంటే ఆ జ్ఞానంలో అజ్ఞానంలో పడిపోయినట్లే. సద్గుణాలని నిలుపుకోవాలమ్మా. ఎదుటి వారందరినీ బ్రహ్మంగానే చూడాలి. వారిలోని గుణాలను మాత్రం పట్టించుకోకూడదు. వారిలోని మంచి చెడ్డ రెండు పరమాత్మని భావించి ఊరుకుండు. నీకెందుకే అందరు కూడా ప్రపంచం అంతా నువ్వు బాగు చేయగలవా? నీకెందుకు? హాయిగా నువ్వు ఉండు అని ముందు నేను ఉంటాను. నాకు ఆ స్వార్థం ఉంది. నేను హాయిగా ఉంటాను. నాకు ఎవరి పని లేదు. ఈ మమకారాలతో పిల్లల్ని పెంచితే విడిపోతాం. దూరమైనప్పుడు బాధారంగా ఉంటుంది. మరి ఏంటి మమకారం లేకుండా పెంచిన వారి తర్వాత మళ్ళీ మనల్ని పట్టించుకున్నారని బాధలో బెంగలో రోజునే రోజున నిన్ను ఏ విధంగా చూసుకుంటూ అందరినీ అదే దృష్టితో చుట్టూ నేర్చుకుంటే బ్రహ్మత్వంతో జీవించుకో. మరి నువ్వు ఎందుకు అలా అంటున్నావు? ఈ నాటకంలో మరి నువ్వు కూడా మామూలుగా ఉన్నావు కదా అజ్ఞానంలాగాని మీరు అడగొచ్చు. కానీ నాటకంలో నటించవలసిన పాత్ర ఉంది కాబట్టి నేనేం పిచ్చదాని కాదు. అజ్ఞానులకు అజ్ఞానంగా ఉంటాను, జ్ఞానులకి జ్ఞానంగానే కనబడతాను. ఎవరు విశ్వాసంతో నమ్మితే వారికి ఆ విశ్వాసంతో అందుతాను. అది నా జన్మ రహస్యం. ఉన్నవాళ్ళు రాబోయేవాళ్ళు ఎవరితోటి నాతో ఎవరు రారు. నీతో నువ్వు ఒంటరిగా ప్రయాణించవలసిందే అని ఎరుకుతో ఉండు. దేహభ్రాంతులు విన్నాడు. నిజమైన ఆత్మతత్వంలో ఆత్మగుర్తింపులో నిజస్థితిలో ఉండు. ఏ కోసానైనా మాయావేశంలో పడిపోకుండా నిత్య జాగ్రత్తతో ఉండు. జ్ఞానంగా ఉండు. అంతే. నీతి సత్యం ధర్మం న్యాయాలతో ఉండగలం. నేను పరమాత్మను నిత్యము భావిస్తూ ఏ విధమైన ఆటపోట్లు చెల్లించకుండా ఊరక అలా ఉన్న యథార్థంగా ఉండిపోగలం ఉంటాము. ఏ పని చేసినా ఏ వస్తువును చూసినా వాటి ఎందుకు తాదాత్మ్యం చెందరాదు. లోపల మనసు కదలకుండా ఉంటేనే చైతన్యంగా ఉండగలం కదా. నేను పరమాత్మని ప్రతి క్షణం ఉంటేనే స్థిరత్వము ధీరత్వము బ్రహ్మత్వం సిద్ధింది. శరీరానికి సరిపడా మాత్రమే పనిచేయి. శరీరానికి శక్తిని మించిన పని చేసావనుకో బలహీనతలు వస్తాయి. నాకు డబ్బు కలిసి వస్తుంది కదా, ఆళ్ళ పని కూడా నేనే చేసేద్దాం అనుకుంటావే. నువ్వు మాయకు దాసిదానం అయిపోతావు. మమకారం రాగం నీ వెంటే ఉంటుంది. అది నీ సొత్తు అయిపోతుంది. అందు గురించి నువ్వు చేసే పని ఏంటి? మనస్సుని మాయలోకి రానివ్వకుండా బ్రహ్మత్వంతో ఉండటమే నీ పని. నీ యథార్థం అదే అని గుర్తించు. మిగిలిన పనులన్నీ అయ్యే జరుగుతాయి. నువ్వు లేకపోతే పని జరగదా ఏంటి? పని జరగదు. ఏంటో నువ్వు వెళ్ళిపోతే మాత్రం పనులు జరగవా? నువ్వు చేయనంత మాత్రాన్ని పనులు ఆగిపోతాయి. ఏమీ ఆగు. నువ్వు దర్జాగా ఉండు. నీతో నువ్వు ఉండు. లోపల శరీరంతో ఇంద్రియాలతో పని చేయి. శరీరం జడం, ఇంద్రియాలతో పని చేయి. సాక్షిభూతుడు చెప్పినట్టు తిను. బాహ్య విషయాల్లో వ్యక్తుల్లో వస్తువుల్లో సుఖం ఉంటుంది అని అనుకోవటం భ్రమ. ఒక్క బ్రహ్మజ్ఞానమునందు మాత్రమే నిత్యానందమైన శాశ్వతమైన సుఖం లభించిందని గ్రహించు. ఎవరితోనూ అతి స్నేహం పనికిరాదు, విరోధము పనికిరాదు. ప్రపంచంలో మనకంటూ ఎవరూ లేరు. అదేవిధంగా మనం ఎవరిని హింసించరాదు. అలాగే మనము ఎవరి చేత హింసను పట్టడానికి అవకాశం కల్పించవద్దు. ఎల్లవేళ నీతో నువ్వు మాత్రమే ఉండు. ప్రపంచాన్ని నమ్మితే దుఃఖం మిగులుతుంది. నీ ఆత్మ నమ్మితే పరమసుఖం కలుగుతుంది. ధనం మూలం మీదం జగత్ అన్నట్టుగా ధనం గుప్పట్లోనే నేడు ప్రపంచం నడుస్తోంది అని మన అందరికీ తెలుసు. ధనం అవసరాలకు ఉండాలమ్మా. అర్ధబలం, అండబలం, దైవీ బలం, స్నేహబలం, బంధుబలం, భగవంతుని బలం, బ్రహ్మ బలం, అన్ని బలాలు కూడా ఇంపార్టెంట్. ఏ బలం లేకపోయినా అధపతనానికి వెళ్ళిపోతుంది. ప్రతి జీవికి అన్ని బలాలు ఉండాలి. అందరూ పనిచేసే వాళ్ళు చేయకపోతే నాకు ఇలా కూర్చుని మాట్లాడగలనా? అలా ఏ బలం లేకపోతే కుదురుతుంది? నిజగురువు ఉండబట్టి వాడు మాట్లాడుతున్నాడు. వాడు మాట్లాడకపోతే ఉండగలనా? నిజమైన ఆత్మ సంపదను వదిలి మానవుడు తాను శాశ్వతమనే మాయలో పడిపోతున్నాడు. తాను సృష్టించే కృత్రిమ ధనంతో సంపద శాశ్వతం అనే భ్రమలో పడి ఆ ధనానికి దాసోహత్వం అయిపోతున్నాడు. కాదమ్మా, అన్ని ధనాలు బ్రహ్మానికే ఉపయోగించడం. అధిక ప్రాముఖ్యతతోటి హాయిగా నేను బ్రహ్మాన్ని, ఈ ధనం బ్రహ్మధనం అనుకోబట్టి ప్రతి అక్షరం ముత్యంలాగా మాట్లాడతాం. ప్రతి పైసా కూడా
బ్రహ్మ పైసులాగే చేయగలుగుతున్నాం. ఇవన్నీ బ్రహ్మాత్మగా నేను ఉండగలుగుతున్నాను కాబట్టి ప్రతి దాన్ని నేను వ్యర్థం చేయట్లేదు. అంతా సవ్యంగానే జరుగుతాను. అశాస్త్రమైన నశించే సుఖాలు కలగజేసే తాను సృష్టించుకున్న ధనాన్ని ఆరాధిస్తున్నాను అంటే ధనలక్ష్మి ఆరాధిస్తున్నాను, విద్యాలక్ష్మి ఆరాధిస్తున్నాను. అన్నీ కూడా భగవంతుడికి, అందరూ భగవంతుడులే అన్న భావంతో అందరి కోసం నేను, అన్నీ నా కోసం, అందరి కోసం. అంటే నేనే వారు, వారే నేను, నేనే నీవు, నీవే నేను, అందరం తానే కాబట్టి ప్రతి దాన్ని నేను లక్ష్యంగానే ఉన్నాను. నిర్లక్ష్యం అంటూ చేయట్లేదు. నేను పరమాత్మని తెలిసిన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. పరమాత్మగా మిగిలిపోవాల్సింది. పరమాత్మమై ఉన్నప్పుడు ఇంకా దేహబంధాల కోసం ఒకరి తోడు కోసం ఎదురు చూడటం, దుఃఖించడం ఎందుకే? ఈ మాయలన్నీ తొలగించుకుని నేను పరమాత్మని రోడ్డుగా చేసుకుని ఇదే ఏకజన్మగా చేసుకోవటానికి ప్రయత్నం చేయి. అభ్యాసం, సాధన చాలా 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 ముఖ్యం. భౌతికమైన విషయాల పట్ల ఆసక్తి వదిలితే జన్మలు దూరంగా ఉంటాయి. అప్పుడు ఇదే ఆకర్జన్మగా అవుతుంది. విషయాల పట్ల ఆసక్తి, అనాసక్తి లేకుండా తటస్థంగా ఉండిపో. నీవు స్థితప్రజ్ఞుడిగా మిగిలిపో. యుగాల నుండి వివిధ దేహాలు లంపటాలతో నువ్వు జన్మలు ఎత్తటం పుట్టా జరిగింది. అరిషడ్ వర్గాలతోటి, త్రిగుణాలతోటి, దుఃఖ నరకాలతోటి ఇంకా ఎన్ని జన్మలు ఎత్తుతావే? ఓ శివేరుదానా, తింగరదంటే తప్పు వచ్చిందా? నువ్వు తింగరదాను కదా, ఎత్తి వచ్చావు. ఇంక ఇప్పుడైనా మాయం చేసేస్తున్నాను అని ఈ నిమిషమే ప్రమాణం చేసుకున్నాను. హాయిగా జన్మలు నశించిపోయింది. ప్రతి విషయాన్ని పరమాత్మ అంగీకరించడం నేర్చుకుంటే మనసు కదలదు.